ఈ వీడియో మీ ముందుకు వస్తే అస్సలు మిస్ అవ్వకండి. ఇందులో మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అని తెలుసుకోండి. వీడియో చూడండి, ఇందులో మీకు పాయింట్స్ రెజనేట్ అవుతాయి, చూసుకోండి. మిస్డ్ ఆపర్చునిటీ. ఓకే, ఇన్ఫెరబుల్, డెస్టినీ. ఈ పర్సన్ ఇంట్రోవర్ట్ లా కనిపిస్తున్నారండి నాకు. ఎందుకంటే మిస్డ్ ఆపర్చునిటీ అంటున్నారు. ఎందుకంటే తను ఇంట్రోవర్ట్ కావడం వల్ల, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల తన ఆపర్చునిటీ మిస్ అయ్యాను అని చెప్తున్నారు. సో ఈ పర్సన్ ఓపెన్ అయిన పర్సన్ కాదు, క్లోజర్. తను ఇంట్రోవర్ట్ కాబట్టి క్లోజ్ అయిపోయారు, మీకు ఏం చెప్పకుండా క్లోజ్ అయిపోయారు కాబట్టి మిస్డ్ ఆపర్చునిటీ అంటున్నారు. సేమ్ రిలేటెడ్గా వచ్చింది. సో ఆపర్చునిటీ మిస్ అయిపోయారని చెప్తున్నారు. క్లోజ్ ఆఫ్ అయిపోయారు కదా. ఈ పర్సన్ ఒక ఇంట్రోవర్ట్ పర్సన్. అపాలజీ, సర్ప్రైజ్. ఓకే, తను ఓపెన్ కాకపోవడం వల్ల తన క్లోజ్ ఆఫ్ అయిపోయారు. తన ఇంట్రోవర్ట్ వల్ల మిమ్మల్ని మిస్ అయ్యారు. మీకు ఒక అపాలజీ చెప్పాలి, మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి, మళ్ళీ రీయూనియన్ చేసుకోవాలి, మీతో మాట్లాడాలి. తన డెస్టినీ మీరే అంట, తన లవ్ కూడా మీరే అంట. అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఈ పర్సన్ తను ఇంట్రోవర్ట్ అవ్వడం వల్ల మిమ్మల్ని మిస్ చేసుకున్నాను, మీకు ఒక అపాలజీ చెప్పాలి, మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి, అది కూడా రొమాంటిక్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. డెత్. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు, ఎందుకంటే క్లోజ్ ఆఫ్ అయిపోయారు కదా. బ్యాక్ స్టాబింగ్. మీ రిలేషన్లో బ్యాక్ స్టాబింగ్ కూడా జరిగింది. ఎంగేజ్మెంట్ రింగ్. మిమ్మల్ని ఎంగేజ్ కూడా చేసుకోవాలి, ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. మీలో ఎవరో చీట్ చేశారు, మీ పర్సన్ని మీరు కానీ, మీరు మీ పర్సన్ని కానీ. సో అందుకని హార్ట్ బ్రేక్కి గురయ్యారనమాట. పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు, కానీ ఇంకా హోప్. మిమ్మల్ని ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి అన్న హోప్ ఉంది. ఇంకా చూద్దాం ఇంకా ఏం చెప్తారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో ఈ కనెక్షన్, ఇట్లా ఉన్న కనెక్షన్ నుంచి ఆయన స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. వెరీ స్ట్రాంగ్గా మీ వైపు రావాలి. ఇప్పటి వరకు మిమ్మల్ని లైట్ తీసుకున్నా మీ కనెక్షన్ని స్టేబుల్ చేయాలనుకుంటున్నారు. ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇంకా నాకు ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చి మీ నుంచి దూరం అయిపోయిన పర్సన్ అయితే మిమ్మల్ని ఇప్పుడు సీరియస్గా తీసుకొని మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, మీ దగ్గరికి రావాలి, కనెక్షన్ని స్ట్రాంగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. పాస్ట్లో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినా ఇప్పుడు మాత్రం మీ కనెక్షన్ వైపు చాలా స్ట్రాంగ్గా చూస్తున్నారు. స్ట్రాంగ్ చేయాలి, వీలైనంత ఫాస్ట్గా వచ్చి మీ కనెక్షన్ని స్ట్రాంగ్ చేయాలి, వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు ఈ ఎనర్జీలో ఉన్నారు. ఒకప్పుడు ఇంట్రోవర్ట్గా ఉన్న మీ పర్సన్ ఇప్పుడు నైట్ ఆఫ్ పెంటికల్స్లా ఉన్నారు. నైస్, మంచి ఎనర్జీలోకి వచ్చారు. కింగ్ ఆఫ్ కప్స్, వెరీ నైస్. సో తన ఎమోషన్స్ అన్నీ ఇప్పుడు, ఇంట్రోవర్ట్గా ఉన్న పర్సన్ తన ఎమోషన్స్ అన్నీ ఇప్పుడు మీకు చూపించాలి. మీతోనే తన ఎమోషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంట్రోవర్ట్గా ఉన్న అతను కింగ్ ఆఫ్ కప్స్లో కూడా చేంజ్ అయ్యారు. సో ఎమోషన్స్ చూపిస్తారు, మీ మీద కేర్, అన్నీ
మంచి ఎనర్జీలోకి వచ్చారు మీ పర్సన్. 4 ఆఫ్ వ్యాండ్స్, మ్యారేజ్ కార్డ్, విక్టరీ కార్డ్, సెలబ్రేషన్ కార్డ్. సో ఈ పర్సన్ ఇంట్రోవర్ట్ నుంచి కింగ్ ఆఫ్ పెంటికల్స్ లాగా చేంజ్ అయ్యి కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఎమోషన్స్ అన్ని చూపించి మిమ్మల్ని మ్యారేజ్ కార్డ్, ఇక్కడ ఎంగేజ్మెంట్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే మ్యారేజ్ కార్డ్, ఎంగేజ్మెంట్, మ్యారేజ్. ఈ పర్సన్ మిమ్మల్ని ఎంగేజ్మెంట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతోనే సెలబ్రేషన్స్ ఆ పర్సన్కి. నైస్ ఎనర్జీ, సూపర్, చాలా పాజిటివ్గా వస్తుంది రీడింగ్. స్ట్రెంగ్త్, మిమ్మల్ని కూడా స్ట్రెంగ్త్ తెచ్చుకోమంటున్నారు. ఈ మ్యారేజ్ చేసుకోవడానికి తనకి స్ట్రెంగ్త్ కావాలి, మీకు స్ట్రెంగ్త్ కావాలి. తన స్టెప్ వేస్తారు, మిమ్మల్ని కూడా స్టెప్ వేయమని చెప్తున్నారు. రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ కూడా ఉంది. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, మిమ్మల్ని స్ట్రెంగ్త్ తెచ్చుకొని క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ లాగా మంచిగా వెరీ స్ట్రాంగ్ లేడీ లాగా తయారవ్వమని చెప్తున్నారు. 7 ఆఫ్ వ్యాండ్స్, ఈ కనెక్షన్ కోసం తన స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకోసం, మీ కనెక్షన్ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎవరితో అయినా ఫైట్ చేయొచ్చు. ఈ పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకుంటారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఈ పర్సన్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఈ పర్సన్ న్యూ బిగినింగ్స్ చేస్తారు. అది రొమాంటిక్ న్యూ బిగినింగ్స్ అన్నమాట. ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్, మీది ఒక ఆఫీస్ రిలేటెడ్ కానీ, లేకపోతే మీరు ఒక నైబర్స్ అయినా అయి ఉండొచ్చు, ఆఫీస్ రిలేటెడ్ అయినా అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయినా అయి ఉండొచ్చు. మీతో ఒక టీం వర్క్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్. 3 ఆఫ్ కప్స్, సెలబ్రేషన్స్. ఈ పర్సన్ లైఫ్లో సెలబ్రేషన్స్ అంటూ చేసుకుంటే అది మీతోనే. ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా, ఎమోషనల్గా కానీ ఏదైనా, ఏ సెలబ్రేషన్ అయినా అది మీతోనే అని చెప్తున్నారు. టెంపరెన్స్, మీ కనెక్షన్లో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. బ్యాలెన్స్ తీసుకుని రావాలి అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ఇది కూడా న్యూ బిగినింగ్, ఇది కూడా రొమాంటిక్ న్యూ బిగినింగ్. పేజ్ ఆఫ్ కప్స్, మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎలా అయినా సరే మీకు ఆఫర్ ఇవ్వాలి, మిమ్మల్ని ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. సో ఇదండి ఇవాళ వీడియో. ఏంజల్ గైడెన్స్ చూద్దాం. నైస్, మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చాలా బాగున్నాయి. ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఇప్పుడు వరకు మీరు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో అది వర్కౌట్ అవ్వకపోతే న్యూ డైరెక్షన్లో వెళ్ళమని చెప్తున్నారు. నో నీడ్ టు వరీ. మీరు ఇప్పుడు వరకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే నా సిచ్యువేషన్ ఏంటి అని అట్లా మీరు ఏమన్నా మీరున్న సిచ్యువేషన్లో బాధపడుతుంటే నో నీడ్ టు వర్రీ, మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు ఏదైనా జరగాలి అని కోరుకుంటుంటే మీ లైఫ్లో అది ఎక్కువ టైం లేదు, ఫ్యూ మంత్స్లోనే జరుగుతుంది. మరి ఇయర్స్ కాదు, ఫ్యూ మంత్స్లోనే జరుగుతుంది అని చెప్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.